కాబట్టి అవన్నీ మన మంచి కోరే చేశారు. అందుకే మనం మంచి మనుషులుగా మిగిలాము. ఇక నుండి కూడా మన ఫ్యామిలీస్ని, మన పిల్లల్ని మంచిగా ముందుకు తీసుకెళ్తూ మనకు వీలైన సహాయాన్ని సమాజానికి అందిస్తూ మంచి మనుషులుగా మిగిలిదామని మీ అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇంతటి ఘనమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చిరంజీవులందరినీ ఆశీర్వదిస్తూ మాకు ఒక స్వీట్ మెమరీ లైఫ్ లాంగ్ ఉండిపోయేలాగా మీ అందరూ ఇచ్చారు. కాబట్టి మీ యొక్క మనసులందరూ కూడా ఆ ఆయురారోగ్యం కాపాడే ఆ మంచి మనస్సు కొనసాగించాలని, అలాగే మీ అభిమానం ఎప్పుడూ ఉండాలని చెప్పి, మా యొక్క ఆశలు ఎప్పుడు మీకు ఉంటాయని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. హలో, భోజన టైం అయిపోయింది, పెట్టండి. ఆకలేస్తుంది. షుగర్ ఉన్నా పర్వాలేదు. నేను 3 తిన్నాను. షుగర్ ఉంది నాకు, కానీ అదేం చేయదులండి. అంటే ఇట్ ఈస్ పెర్ఫార్మ్డ్ ఇన్ ఏ గ్రాండ్ మేనర్, నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్. అందువల్ల ఏంటంటే నేను చాలా చూశాను. ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడే పనిచేశారు, కానీ నేను 4 సంవత్సరాలు రోడ్డుకుంటా, 4 సంవత్సరాలు పాములవాక, మళ్ళీ 5 రోడ్లలో 2 సంవత్సరాలు చేశాను హెడ్ మాస్టర్గాను. చాలా కార్యక్రమాలు చూశాను. కానీ మరి పనికిమాలి అందరూ అప్పుడు అనుకున్నాను నేను పనికిరావడని. ఆడి హీరో అయిపోయాడు సీన్ గారు. డిప్యూటీ ఆఫీసులో పనిచేస్తున్నాడు కదా, ఆడు ఎప్పుడు కూడా వాళ్ళు బాబుతో అదే చెప్పేవాడు. వారికి పనికిరాని, చదువుకే పనికిరాడు, నాడుకు హీరో అయిపోయాడు ఇక్కడ. అందువల్ల ఏంటంటే మీ పిల్లలకు కూడా ఎవరిని కూడా ఎస్ఎస్ తక్కువ చేయొద్దు. అంటే మేము చేసామప్పుడు వాళ్ళు చేసిన దాన్ని బట్టి చేసాం. కానీ ఇప్పుడు ఏంటంటే 10th క్లాస్ పోయిన వాళ్ళు ఏంటంటే బ్రహ్మాండం ఆఫీసర్ పోస్టులో ఉన్నారు. 10th తర్వాత మారిపోతారు అందరూ. 10th వరకే భయభక్తి వస్తుంది. ఇంటర్మీడియట్ తర్వాత అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి మీ పిల్లల్ని కూడా మరి ఎప్పుడు కూడా నువ్వు పనికి రావురా, నువ్వేం చదువు పనికి రావు అనద్దు. అవి అందువల్ల ఏంటంటే చక్కగా చదివించండి, మంచి మంచి ఆఫీసర్లు అవుతారు. నేను ఇప్పటికీ కూడా టేకప్ చేశాను. ఒక ఇద్దరిని యూపీఎస్సీకి పంపిందామని 6th క్లాస్ని తయారు చేస్తున్నాను. ఒక 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో రిజల్ట్ మీకు ఇస్తాను. ఇప్పటికీ కూడా ఉంది. ఇక ఈ అమ్మాయి చదివింది, అబ్బాయి చదివాడు. అప్పుడు కూడా ఏంటంటే ఏమీ రాదనుకుని వచ్చారు, తయారు చేసాం. వాళ్ళు కూడా ఇప్పుడు మంచి పరిస్థితి, ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. ప్రసాద్ గడు దేవుడం గారు ఇడ్లీ అప్పుడు తినేసి ఎగ్గొడిచాడట. ఆ డబ్బులు బాకీ అని చెప్తాను చెవులోను. అందువల్ల దేవుడం గారు చాలా మంది ఎగ్గొట్టారులేండి. అందువల్ల దేవుడం తీసుకొచ్చారు. అందువల్ల ఏంటంటే బీ హ్యాపీ అండ్ డూ హ్యాపీ. పిల్లలతో హ్యాపీగా మంచి జీవితాన్ని గడపండి. మీకు పిల్లల దృష్ట్యా మనవాళ్ళు మనవాళ్ళ దృష్టి ఎప్పుడు నా నెంబర్ తీసుకోండి. చాలామంది ఉంది నా నెంబరు, ఇందులో చాలామంది నా నెంబర్ ఉంది. కాబట్టి ఎప్పుడు చదువు గురించి సలహా కోరినా సరే అందులో నేను ఉన్నాను. కాబట్టి మీరు ఫోన్ చేస్తే హైదరాబాద్లో ఉన్న క్లాస్ చెప్తాను, ఇక్కడున్న క్లాస్ చెప్తాను. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.
ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. స్నేహమైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు వెళ్ళి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా
హరే రే మనసే జారే హరే రే వరసే మారే. సీను మర్చిపోయినరా నిన్ను ఇందాల నుంచి చూడలేదు నిన్ను. అదే చెప్తున్నాను, చాలా మంది ఇందాక మాస్టర్ల గోల్లో మనం కొంచెం మాస్టర్లందరికీ చాలా గౌరవం చేసాం, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒకసారి ఈ ఈవెంట్ కండక్ట్ చేసిన పర్టికులర్గా మిత్రులు ఉన్నారు అందరూ కూడా, ఒకసారి జగదీష్ కానీ ఒకసారి అందరూ కూడా గట్టి క్లాప్స్ చూడండి. జగదీష్ అని టీం అందరూ కూడా, ఎందుకంటే గోపి జగదీష్ ఎవరెవరున్నారు ఇంకా ఒకసారి నా పేర్లు మర్చిపోయాను నేను. ఒకసారి చెప్పు ఈవెంట్ కండక్ట్. సూర్యప్రకాష్, గోపి, లంకశ్రీను, ముఖ్యంగా లంకశ్రీను, అందరూ లంకశ్రీని చెప్పండి. చాలా మంది ఇక్కడ అవుట్ ఆఫ్ 10 చాలా మందికి 30-40 మెంబర్స్ లోకల్ పీపుల్సే కాబట్టి ఏంటంటే మేము రమ్మంటే వస్తాం, మళ్ళీ ఇప్పుడు కూర్చోమంటాం. కమాన్ ఇప్పుడు నువ్వు లోపల పరిగెడుతుంటున్నారు కానీ కొంచెం స్లోగా చేస్తాం, ఎందుకంటే మనం కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి మనకు అప్పుడు స్టడీ అవర్స్. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నేను రాష్ట్రపాలజీ అని చెప్పి ఒక మెకానికల్ ఇంజనీరింగ్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ కింద వర్క్ చేస్తాను. ఒక భార్య, ఒకరే భార్య. ఇద్దరు పిల్లలు, పాప వచ్చి ఇంజనీరింగ్ 4th ఇయర్ అవుతుంది, బాబు వచ్చి 9th క్లాస్ చదువుతున్నాడు. ఓకే, మళ్ళీ అగైన్ ఒకటే భార్య. 7 మంది నాకు తెలియదు. కాకపోతే సీన్ గారిని ప్రత్యేకంగా అభినందించాలి, ఎందుకంటే మనలో ఒక రకమైన స్ఫూర్తిని నింపాడు. ఆ స్ఫూర్తి సీన్ ఏంట్రా అంత తీసేట్రా? అరే ఆయన మెసేజ్ చూడలేదా మీరు? అసలు చదివితే కన్నీళ్ళు, తర్వాత ఇన్స్పిరేషన్ ఏదో చేసేయాలి. ఓకే, పిల్లలు, ఒక అమ్మాయి ఏమో 7th క్లాస్, ఒక అమ్మాయి ఏమో 3rd క్లాస్. నాకు నేను రాములు లాంటి ఒకే భార్య. ఇది చెప్పడం నా వైపు సీన్ ఒక సీన్గా నా వైపు చూసొచ్చు. ఒకటే కనుక ఒకటే ముందువా మన అత్తయ్య సరదాగా చెప్పింది అఫీషియల్, అనఫీషియల్ ఏంటంటే చెప్తాను. మాట్లాడు మొహమ్మద్ కెమెరా ఎప్పుడు ఇది అలా కూర్చోండి, పర్లేదు. హలో అలా కూర్చోండి, సరదా కనబడతా అందరం. వారి గురించి బాగా తెలుసుకోవాలి. ఎవరాళ్ళు ఏదో కాశీం ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఉండగా ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? రప్పించండి, ఫోన్ చేసి రప్పించండి. ఫ్యామిలీ అన్నా కదా, రెండో ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఉంటున్నాడు, అది అదే పని. ఓకే ఓకే, నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ హలో నెక్స్ట్ కాశీం రా, కాశీం ఎన్నింటికి వెళ్ళాడు? పత్తింటికి వెళ్ళాడా? చెప్పలేదు. కాసిం కూడా ఎక్కడ ఏ టైంలో మూడేళ్ళు వయసు ఇచ్చేస్తున్నారు. అందరూ గట్టిగా ఓవేసుకోండి. కాశీం గట్టిగా వెల్కమ్ కాశీము. నీ కూర్చో మాట్లాడుతున్నావు, మాట్లాడాలి. మాట్లాడరా కాశీం, తీసుకురా. కాశీం మైక్ తీసుకోరా. కాసిం గారా మైక్ ఇదిగో. రే చెప్పరా చెప్పు. కాశీం మాట్లాడరా, ఏం మాట్లాడతావు? ఇటు 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 ముక్కి ఇక్కడ ముఖం ముక్కి ముఖం ముక్కి ఇక్కడ చెప్పరా. ఈ టీవీ బ్యాటింగ్ బాగుందంటరా, సూపర్. అంటే ఇప్పుడు ఏం చూపెడతాడు మాకేమన్నా? లైఫ్ ఏమైనా బ్యాంక్ రష్ చేసి ఆ బ్యాంక్ రష్ చేసారు. రహస్యం ఒక వ్యక్తి గురించి చెప్తాను. అంటే వీళ్ళందరూ కలర్ లేకపోతే కదండి, నేను కూడా యాత్రలు అనుకున్నాను, కానీ గోరింటా పెడుతుంటారు. కానీ ఒక వ్యక్తి నాకు మోర్లో కనిపించి మంచి డ్రీమ్ బాయ్లో కనిపించాడు. ఈయన ఒరేది కలర్ ఏం వేస్తున్నారా అని అడిగాను. ఒరే నేను తయారు చేసుకున్నాను సొంతంగా అండి. ఎన్నిసార్లు చెప్పాడు, ఎన్నిసార్లు మోర్లో చేస్తున్నా ఆ కలర్ చెప్పట్లేదు. ఏం చెప్పాడంటే మొన్న రాత్రి అడిగితే ఇది ఇక్కడ చెప్తాడు అన్నాడు ఈ వేదిక. కనుక ఆ రహస్యం ఏదో ఇప్పుడు నోట్ చేసుకుంటాను నేను మీ ద్వారా. అంటే నేను చెప్పించాను బాబు. అందులో ఇప్పుడు ఓకే షేర్ చేసుకోండి. కాకపోతే చాలా సంతోషం.
చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తున్నాను. ఎవరికి ఏది మారేది కానీ గేజ్ తగ్గలేదు నాకు. ఎస్పెషల్లీ నాకు నా తల గురించి ఉన్న రహస్యం ఏంటంటే నాకు ఒకరే భార్య, ఇద్దరు పిల్లలు. అది అఫీషియల్. అన్అఫీషియల్ ఏంటంటే ఉండాలబ్బా, ఒకటి ఉండాలి, అది ఒకటే ఉండాలి. తలక రాసి రంగు అగస్య తైలం, అది నేను సొంతంగా తయారు చేశాను. అది వచ్చి కొన్ని అవన్నీ కొన్ని చెప్పకూడదు, కొన్ని ఉంచుకోవాలా, వీడు పట్టించి నన్ను ఇరికించేయడానికే చూస్తున్నాడు రా బాబు. రా బాబు, చాలా సంతోషరా మీరు అందరిని ఇలా చూసినందుకు. చాలా హ్యాపీగా ఉంది. కలర్ అంటే అది అగస్య తైలం, అది నేనే తయారు చేసుకున్నాను. అది నేను తయారు చేసి మీకు అందరికి కొంచెం కొంచెంగా నెక్స్ట్ ఇయర్ మనం కలుసుకునే గెట్ టుగెదర్లో మీకు అందరికి కూడా స్పాన్సర్ చేస్తాను. చాలా సంతోషం, బాగుంది. నెక్స్ట్ కూడా కలర్ లేకుండా ఉండాలా? నెక్స్ట్ మన పోలేడు గారు మాట్లాడతాడు. నిజమే, పోలేడు రారా రారా ఒకసారి. ఎందుకంటే ఈ మన బయట ఏంటంటే వీడు పోలేడు కదంటే నాకు చాలా ఇష్టం. 2-3 సార్లు నేను అడగడం కూడా జరిగింది. ఎందుకంటే కాకుండా పైపున మ్యాచ్కి గ్రూప్ లో కూడా ఈడున్న ఏరియా కూడా తెలుస్తుంది. తర్వాత 1-2 సార్లు విజయనగరం వెళ్ళినప్పుడు కూడా పరిసరాలకు కలాలని కూడా అనుకున్నాను. సో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా 33 years తర్వాత ఈడే ప్రెసెంట్ అయ్యాడు. చాలా సంతోషం. ఓకే మాట్లాడు. అందరికీ నేను 9th మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాను. అప్పటి నుంచి ఒక 10 మందితో మాత్రమే, 10-15 మందితో మాత్రమే నేను అదే కలుసుకుంటున్నాను. కానీ అందరూ మరి నేను మర్చిపోలేదు, అందరూ గుర్తున్నాను. నేను తర్వాత మహేష్ వీళ్ళందరితో ఫ్యామిలీ ఫ్రెండ్స్గా కలుస్తున్నాం. అయితే నేను 35 సంవత్సరాలు అయింది అందరినీ కలుసుకోవడానికి చాలా ఆతృతతో 2 రోజులు సెలవు పెట్టుకుని మిమ్మల్ని అంతా కలవాలని ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరూ చూడాలని. కాకపోతే ఎవరిని గుర్తుపట్టలేకపోయినా కొద్దిగా బాధపడతాయి. అందరూ గుర్తుపట్టలేకపోయా. కొన్ని పేజీలు మాత్రం గుర్తుపట్టి నా క్లోజ్గా ఉన్న వాళ్ళు కూడా, నా క్లోజ్గా నేను ఎప్పుడు తిరిగిన వాళ్ళని కూడా నేను గుర్తుపట్టలేకపోయాను. ఆ పేజీలు అట్లా మారిపోవడం వల్ల కొద్దిగా అందరూ అప్సెట్ అయి ఉంటే కొద్దిగా మన్నించండి. అలాంటిది ఏం లేదు, ఏ ఇబ్బంది లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా మంది మీకు తెలుసు, మీరు అందరూ గుర్తుపట్టిన ఒక 2-3 గుర్తుపట్టి అందరూ గుర్తుపట్టారు. ఇంటర్మీడియట్ అవుతుంది, చిన్నమ్మ ఇంటర్మీడియట్ అవుతుంది. నేను ఫైనాన్షియల్గా హ్యాపీ, నో ప్రాబ్లం. అయితే నేను ఈ 8 సంవత్సరాల్లో ఈ అంత హ్యాపీగా బతికాలో లేదా, చాలా హ్యాపీ. అందరిది అదే ఫీలింగ్ మ్యాక్సిమం. సతీష్ నువ్వు కంటిన్యూ. ఫ్రెండ్స్, నాకైతే ఒకటే భార్య, 2 పిల్లలు, రిలేషన్షిప్ కొన్ని ఉంటాయి. అవన్నీ చెప్పలేం కదా, ఏదో 1, 2, 3 చాలా మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు కూడా అవి కంటిన్యూ చేస్తాం. మీలాంటి పెద్దలు ఓకే, ఇంకా లేదు ప్రజెంట్ మాకు హ్యాపీగా ప్రజెంట్ బాగున్నావు కదా? థ్యాంక్ యూ. సివిల్ వర్క్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీగా రోజు అలాగే ఉంటారా? వద్దులేరా, నెక్స్ట్ నెక్స్ట్
హలో నేనా ఉండరా బాబు నేను డిగ్రీ దాకా ఇక్కడే చదివాను మొత్తం. డిగ్రీ అయిపోయాక 2000లో వైజాగ్ వెళ్ళిపోయాను. అక్కడ అక్కడే స్టాండ్ అయిపోయాను. వెందుర్తిలో డెవలప్మెంట్ ఆఫీస్ పెట్టుకున్నాను, వృత్తి చేసుకున్నాను చదువుకున్నాను. అలాగే నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగపిల్లడు. మగపిల్లడు 3 years అయింది. పెద్ద పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, 7th క్లాస్ చదువుతుంది. బాబు వాడు 3rd year. ఇది వాసుగారు గ్యాప్ ఇచ్చి కలుస్తున్నామట. లేదు గ్యాప్ వచ్చింది అంతే ఆటోమేటిక్గా. ఫ్యామిలీ ఏంటి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది కూడా ఏమీ లేదు ఈ రోజు వరకు మాకు. ఇది ప్రస్తుతానికి క్లాప్స్ ఉండదా? క్లాప్స్ ఉండదా? క్లాప్స్ ఇష్టం. నా పేరు రమేష్. ఇక్కడ పరిచయం అందరికీ. నేను ఇంటర్ అవ్వగానే ఆర్మీలోకి వెళ్ళిపోవడం వల్ల కొంచెం నాకు ఇక్కడ కంటిన్యూటీ తక్కువైంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే దుబ్బాడిలో పనిచేస్తున్నాను పోస్ట్ మాస్టర్ కింద. తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత 2 పిల్లలు. ఒక అబ్బాయి సూరంపాలెం ఇంజనీరింగ్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు, 2వ అబ్బాయి ఇంట్లోనే ఉంటాడు. ఇబ్బంది ఏమీ లేదు, చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది. అదొకటి. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, ఇందాక ఈ మొత్తం కార్యక్రమం చేసిన వాళ్ళందరూ మైక్ లేకుండా మాట్లాడడం వల్ల ఎవరికీ అర్థం కాలేదు మాకు. వాళ్ళకి నిజంగా చేతిలో దండం పెట్టచ్చు. మేమంటే ఈరోజు ఇలా వచ్చి కూర్చున్నాం అంతే. మిగిలిన అంత కార్యక్రమం వాళ్ళు పాపం రాత్రి పగలు చూస్తున్నారు. ఆ గ్రూప్లో కూడా మేము వాళ్ళు పెట్టిన మెసేజ్లు అప్పుడప్పుడు చూసి అప్పుడప్పుడు హాయ్ అని చెప్పాం, కానీ ఏ ఒక్కరు సాయం చేయలేదు. వాళ్ళు ఒకసారి మొత్తం అందరూ గ్రూప్ పరంగా వచ్చి ఒక్కసారి మాట్లాడితే మా అందరికీ చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి. నీకు నచ్చిన మైక్ అబ్బాయి రమేష్ ఎవరు నచ్చుతారు? నాయసులు దా, నాయసులు కమాల్, గట్టి క్లాప్స్ నాయసులకి అందరికీ కూడా అప్పదు. అది ఒక నాయసుడు కొద్దిగా బాగా అప్పింది. అందరూ కూడా మన ఫ్రెండ్, ఒక మిత్రుడు, ఒక మంచి ఎడ్యుకేటెడ్ డిపార్ట్మెంట్లో మంచి రేంజ్లో ఉన్నాడు. అందరూ గట్టిగా ఓవేసుకోండి. మాట్లాడరు నాయసు ఏమంటారా? ఉండరా మాట్లాడే వాళ్ళు ఫీలింగ్ ఇద్దరు ఫీలింగ్స్ అవుతారు. ఫ్రెండ్స్, యాక్చువల్గా వేణుగారు చెప్పాడు ఒక 10 రోజుల క్రితం ఇలా అనుకుంటున్నారు, నువ్వు వస్తావా అని. బికాజ్ ఆఫ్ బిజీ షెడ్యూల్ నేను రాకపోవచ్చేమోరా అనుకున్నాను. బట్ అది కూడా అడ్జస్ట్ చేసుకొని వేణుగారి వల్ల భద్రుడి గారు ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ నాయస్ గారు. నువ్వు ఏ పొజిషన్ ఉన్నావు? నీ 45 సంవత్సరాలు ఎలా గడిచి చెప్పమన్నాడు అయ్యప్ప. ముందు అందరికీ ముందు చెప్పాలి కదా. మైక్ దగ్గర పెట్టుకున్నాను. ఓకే, వెనకాల బ్యాక్డ్రాప్ బాగుంటారా మీరు? చెప్పు. ఓకే. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాను. తర్వాత ఎంసెట్ ద్వారా ఆంధ్ర యూనివర్సిటీలో యాక్సెప్ట్ చేసి క్యాంపస్ సెలెక్షన్ అయిన తర్వాత 2000లో క్యాంపస్ ఇంటర్వ్యూలో గోవా షిప్యార్డ్లో అసిస్టెంట్ మేనేజర్గా సెలెక్ట్ అయ్యాను. అక్కడ 3.5 years చేసిన తర్వాత డిఆర్డిఓలో REC అది ఒక కంట్రీ లెవెల్లో ఒక రిక్రూట్మెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అందులో సెలెక్ట్ అయ్యాను. 2008లో సైంటిస్ట్ Bగా జాయిన్ అయ్యాను. 2004లో. ఎందుకంటే నాకంటే ఎక్కువ గుర్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడు జాయిన్ అయినా ఆడు అప్పుడే కొట్టేసాడు, నాకు పోటీగా వేసాడు ఆడు. 2004లో జాయిన్ అయ్యాను. ప్రస్తుతానికి నేను సైంటిస్ట్ ఎఫ్గా చేస్తున్నాను. ఇట్ ఈస్ ఈక్వల్ టు ద అండర్ సెక్రటరీ. ఓకే, ఫ్రమ్ లాస్ట్ 33 years నేను హ్యాపీగానే ఉన్నాను. ఐ మ్యారీడ్ ఇన్ 2008 and I got 2 children. One is studying 10th class, another is in 8th class. Thank you. లెక్చరర్కి ఇవ్వు. ఈ లెక్చరర్కి ఇవ్వాలి, పర్లేదు. అక్క ముందుకు రావడానికి అబ్బాయి రాగా. వెల్కమ్.
రావాలి రావాలి పోతాడు చెప్పు చెప్పు. అప్పుడు మాట్లాడు. ఒరే నేను ఇక్కడ 10th అయిన తర్వాత ఇంటర్ అయింది, వైజాగ్ వెళ్ళిపోయాను, బిఏ జాయిన్ అయ్యాను. నాయకుడి పోటీగా అని చెప్పాడు కదా, నిజంగా పోటీగానే ఆడ ఎన్ఎస్టీఎల్లో నేను కోర్టుకి వెళ్ళడం రెండు ఒకే రోజు జాయినింగ్. నేను వైజాగ్లోనే ఉంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, పెద్దబాబు ఇంటర్మీడియట్, చిన్న 4th స్టాండర్డ్. ఓకే, నో ప్రాబ్లం. 8 years హ్యాపీయా? థ్యాంక్ యూ. హ్యాపీ. అలాగే ఉండాలిరా, జీవితాంతం కూడా అమ్మ కూడా హ్యాపీగా ఉండాలి. దేవుడి దేవాల మనం కూడా ఇన్ సింగిల్ స్టేజ్. యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్ తర్వాత నర్సీపట్నంతో నాకైతే ఏ విధమైన సంబంధం దాదాపుగా లేదు. బట్ నా రిక్రూట్ అయిన తర్వాత జాయిన్ అయింది కూడా నర్సీపట్నం మండలం జాయిన్ అయ్యాను. 2001 నుంచి 2005 ఇక్కడే వర్క్ చేశాను. తర్వాత ఇంకా 2005 నుంచి ఆల్మోస్ట్ 0 కాంటాక్ట్స్ విత్ నర్సీపట్నం. ఇదిగో పాతుడు అలా ఒక 5-6 మాత్రం రెగ్యులర్ టచ్లోనే ఉన్నారు. లక్కీగా నేనైతే ఎంఎస్సీ బీఎడ్ చేశాను, ప్రజెంట్ స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నాను. వెరీ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. నాకు 2 కిడ్స్, 2 పాపలు. ఫస్ట్ డాటర్ స్టడీయింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇన్ విజ్ఞాన్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది మాట్లాడలేదురా, కొంచెం సాంబాయి లాగా కూడా ఉండిపోయినా. అరే అక్కడ నుంచి అడగదు రే, ఒరే మాస్టర్ అలా పొప్పేటలో సాంబాయి ఆ బ్యాచ్ ఎక్స్చేంజ్ రావట్లేదు. అందరూ కూడా ఒక మనిషి దీనికి ఆగ్రహం పెరిగి అవసరం లేదు. సరదాగా ఎవరో ఒక మైక్ తీసుకుని మాట్లాడి టైం కలెక్షన్ చేయాలి. మనం 5 గంటలకు ఉండాలి, అందరూ మాట్లాడాలి సరదాగా. చెప్పరా బాబు మా ఊరు ఇదో చెప్పా. ఎలాగున్నారా? 45 సంవత్సరాలు ఎలా బతికి చెప్పు నువ్వు. అబ్బాయి కాదు అంకుల్. ఈ పార్టీ జీవనం ఎలా జరిగింది ఒకసారి చెప్పు. అంతా బాగానే ఉంది. ఓకే, మన ఫ్రెండ్స్ మధ్యని అంతా బాగానే ఉంది. ఓకే. మీతో పండుగ కదా ఉన్నాను ఇక్కడ. దాని తర్వాత మరి 2 సంవత్సరాలు కూడా ఇక్కడ చేశాను, కానీ మధ్యలో ఆగిపోయాను. తర్వాత మామూలుగా వ్యాపార పనులు నాన్నగారు అనగా తోడు నీడగా ఉండి అన్నయ్య నేను పనులు చూసుకున్నాము. తర్వాత ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వ్యాపారం, తర్వాత మళ్ళీ పెళ్ళి, పేరెంట్, పిల్లలు, బాబు. అరే అయ్యప్పది అడుగుతుండ్రా, ఇందాక పిల్లలు అఫీషియల్ అడుగుతుండ్రా. అరే మాస్టర్ అదే ఇది అడుగుతుంది చూడరా. అదేలే ఏ రకరకాలుగా మాట్లాడుతున్నాడు మామూలు. సరే మ్యారేజ్ అయింది. బాబు ఏమో బిఎస్సీ ఆప్టోమెట్రీ చేశాడు, హై కన్సల్టెంట్. పాప ఏమో లేటెస్ట్గా జెంటల్ సెలెక్ట్ అయింది రాజానగర్ ఎన్నోరే డెంటల్ కాలేజీలోని. 2 months అయితే జాయిన్ అయ్యింది. పిల్లలిద్దరూ అలా క్షేమంగా చేస్తున్నారు. నేను ప్రస్తుతం షాప్ రన్ చేసుకొని ఉంటున్నాను. నర్సీపట్నం నివాసిగా చక్కగా బాగానే ఉన్నారు. కళ్ళు పళ్ళు అని ఉండాలి, తినడానికి చోట 2 ఉండాలి. అవును. తర్వాత మరి ఇంకేమన్నా అన్ని మీకు తెలిసిన విషయాలే. ఇవాళ ఏదో మరి అందరూ వచ్చారు, చాలా మంది ఉంటారు, కానీ బ్యాకప్ మ్యాచ్ మాత్రం బాగా వచ్చింది. చాలా మంది రకరకాల మొహాలు పోలి అని నిండిపోయింది. అందరూ వారి ఎక్స్పీరియన్స్, కొన్ని మొక్కలు గుర్తుపట్టకపోయినా పరిచయం చేసుకొని అందరితో కలిసి మాట్లాడి చాలా సంతోషం ఉంది. దేవుడి మహాత్ముని బట్టి బీకామ్ చేశాను, బీఈడీ చేశాను, బీసీ వెల్ఫేర్లో ఆఫీసర్ సఫిషియెంట్ చేస్తున్నాను. 2 months హాస్టల్ వార్డెన్గా ప్రమోషన్ తీసుకుంటున్నాను. 2 పిల్లలు. బాబు బీటెక్ అయ్యి 1 year అయిపోయింది. పాప ఫైనల్ ఇయర్, బీటెక్ ఫైనల్ ఇయర్. లాస్ట్ ఇయర్ దేవుడు ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాను. ఫ్యామిలీ బాగుంది, దేవుడు ఆశీర్వదించి చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరిని కళ్ళు కూడా ఇంకా మహా సంతోషంగా ఉంది. ఇంకా ఇలాంటివి భవిష్యత్తులో చేస్తే, ఫ్యామిలీతో వస్తే, పిల్లలతో వస్తే మనం అందరూ కూడా హ్యాపీగా ఉంటాం. చాలా సంతోషం. నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేర్చుకుని కూడా సాంబా. హలో డియర్ ఫ్రెండ్స్,
ఎంత ఇంతగా ఆర్గనైజ్ చేసినటువంటి మెయిన్ ఓపీకి ఈశ్వరరావు ఆ సోకాల్ 5-6 మెంబర్స్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు నేను 2000 ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకు కూడా రాము విద్యార్థి విద్యాలయం స్కూల్లోనే చదివాను. అక్కడ నుంచి 6th to ఇంటర్ ఇక్కడే ఇదే స్కూల్ ఇది 95 to 2001 నేను లాకి వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది. లా కాలేజ్ అక్కడ చదివి మళ్ళీ 2001లో రిలీవ్ అయ్యి మళ్ళీ ఇదే నర్సీపట్నం వచ్చి ఇక్కడ అప్పటి నుంచి 2025 ఆగస్టు వరకు కూడా ఇక్కడే ప్రాక్టీస్ చేయడం జరిగింది. మన రీసెంట్గా లాస్ట్ ఇయర్ 2025లోని మా మిస్సెస్కి చోడవరం వడ్డర్మడుగుల ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల నేను వైజాగ్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఆవిడ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెలెక్ట్ అవ్వడం, వడ్డర్మడుగుల చోడవరం కోర్టు చేయడం, దానివల్ల అటు వెళ్ళాల్సి వచ్చింది తప్పని పరిస్థితిలో. పాప ఇంటర్మీడియట్ చేస్తుంది, ప్రజెంట్ వైజాగ్ వల్లేకాలు చదువుతుంది. ఇది మళ్ళీ నర్సీపట్నం వచ్చేయాలని ఉంది, చూస్తుంటే వాతావరణం చూస్తుంటే వెళ్ళిపోయిన మళ్ళీ వచ్చేయాలనిపిస్తుంది. వీక్లీ 2-3 టైమ్స్ వచ్చేస్తాను కంపల్సరీగాను మీ అందరి కోసం. అది ప్రజెంట్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, హ్యాపీ లైఫ్ అవుతుంది. మా ఫస్ట్ చాలా ఓకే మాట్లాడుతున్నా ఫ్రీగా మాట్లాడు. ఓకే అయిపోయింది, నువ్వు 48 years వెనక్కి తీసి ఎలా నడిచిందో కానీ చెప్పాలి. అందరూ చెప్పారు, పిల్లలు ఏం చేస్తారు మాకు చెప్పాలి శ్రీరామ్. 2005 నుంచి 2010 వరకు కొద్దిగా ఇబ్బంది పడ్డాము. అలా అనుకోకుండా కాలేజీతో మాట్లాడుతూ అయితే జీవితకి అయితే పడిపోయింది. జీవితం అయితే సొప్పట్లో జీవితం పడిపోతే హైకోర్టులో 5 సంవత్సరాలకు వచ్చింది. ఏమన్నా 5 సంవత్సరాలకు వస్తే 6 చేసుకొని 2010లో హ్యాపీగా ఉంది. అయితే 95-96లోనే ఇక్కడ మెడిసిన్ రాజు మేనేజర్ పరిస్థితి ఎప్పుడు 90 నుంచి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ స్కూల్ నుంచి నేను కొద్దిగా డబల్గా వచ్చాను. హై స్కూల్లో 6th నుంచి 8th వరకు అయితే 6 గంటలుగా ఉన్నాను. అట్లా చెప్పిన తర్వాత మేము ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అని చెప్పి కొంచెం ఫ్రెండ్స్ అయినా ఈ మళ్ళీ ఇంటర్మీడియట్లో నేను 97లో కబడ్డీ పోటీలు అయితే నేను అవుట్ అయిపోయి బయట ఉన్నాను. నా టీంలోనే నేను బయట ఉన్నాను. రాజ్బాబు టీం వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను బయట ఉన్నాను కదా. రాజు మన మెడ్షెట్ రాజు రైడ్కి వస్తే మా టీంలో పట్టుకుంటే చెయ్యి రూపాయలు నేనే అనుకుంటాను. చాలామంది అన్నారు అది తప్పు, దేవుడి శాస్త్రం చెప్తున్నాను. అవి నా ఫ్రెండ్స్ చాలామంది అలాగ అనుకున్నాను. ఆటలో అయింది అది. చాలామంది తర్వాత అన్నారు, ఇందాక కూడా ట్రాఫిక్ వచ్చినప్పుడు ఎవరో అన్నారు ఇది వల్ల చెయ్యి రూపాయలు నాకు చాలా బాగా ఆటలో అయింది. అది నేను అవుట్ అయిపోయి బయట ఉన్నాను. ఆడిన ఫ్రెండ్సే నేను చాలామంది అలా అనుకున్నారు కానీ చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. రియల్గా మాట్లాడే గట్టి క్లాస్ భయ్యాకి అర్జున్కి. నా పేరు నేను హోమ్ గైడ్ చేస్తున్నాను. నేను 10th అయింది కానీ ఇంటర్మీడియట్ బాగా చదవడం నేను కాన్సెప్ట్ ఎలిజిబిలిటీ అవ్వాలి. చదువులు అప్పుడు తెలుస్తుంది నాకు బాగా కలిసి. నేను చదవడం వల్ల ఇంటర్మీడియట్ ఎలా పడవాలి నాకు ఈ కాన్సెప్ట్ కాలేదు. యాక్చువల్గా నాకు ఇంత కాలం హోమ్ గైడ్ రావడం నా ఫ్రెండ్ రాంబాబు. నేను రాంబాబు లేకపోతే నేను లేను. నాకు రాంబాబు నా ఫ్రెండ్ నాకు హోమ్ గైడ్ అన్నీ వీడే. కానీ నా కాన్సెప్ట్ రావడం ఏం చేస్తున్నా నేను చేసింది చదివి అది తెలియక నేను
హలో, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఈ నర్సీపట్నం వదిలేసి 22 ఇయర్స్ అయింది విశాఖపట్నం వెళ్ళిపోయి. నేను ఈ గోల్డ్ ఫీల్డ్ మా నాన్నగారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్నది. అందుకని నేను ఈ స్కూల్లో చదివించేపు కూడా గోల్డ్ బాయ్ అని పెట్టేవారు పేరు. ఎందుకంటే నా వెనకాల కూడా 10 మంది అలా తిరుగుతుంటానే ఉంది. ఎప్పుడు నేను సాఫ్ట్వేర్ వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయినప్పుడు కూడా చాలా మంది బాధపడి, కానీ మిమ్మల్ని ఎలా కలుస్తున్నాను చాలా ఆనందంగా ఉంది. వేగంగా వెళ్ళిపోతున్నాను ఏమో అనుకోవద్దు, మళ్ళీ మళ్ళీ తప్పకుండా కలుస్తాను. అందరూ బాగుండాలా, మీ ఫ్యామిలీతో పిల్లలతో ఎప్పుడు కూడా ఎల్లకాలం కూడా సుఖంగా ఉండాలి భగవంతుని ప్రార్థిస్తూ. ఆల్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ లక్. ఒక నిమిషం, గ్రూప్ ఫోటో ప్రింటింగ్ అవ్వలేదు, రేపు ఈవినింగ్ అలా అయిపోతుంది. అవన్నీ ఓపీ షాప్ దగ్గర ఉంటాయి. ఎవడ ఇప్పుడు ఆంధ్రవే వచ్చిన వాళ్ళు ఎవరైనా లోకల్ ఊరిపై మళ్ళీ వచ్చిన వాళ్ళు అక్కడ కలెక్ట్ చేసుకోండి. లేదు పంపిస్తే ఎవరో పంపిస్తాం. ఇప్పుడు ఒకరొకరు ఫ్రెండ్స్ ఎవరైనా టచ్లో ఉన్న ఫ్రెండ్స్ గోపి షాప్ దగ్గరికి వెళ్ళి 100 మంది వాళ్ళు కలెక్ట్ చేసుకుని వాళ్ళ లిస్ట్ పెట్టేస్తారు. హాయ్ ఫ్రెండ్, నా పేరు మాధవత్తుల శ్రీనివాసరావు. నేను ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుకున్నాను. తర్వాత మా ఫ్యామిలీ అంతా వైజాగ్ చేయాలి. అక్కడ మా ఫాదర్తో కలిపి నేను ఓన్ బిజినెస్ చేసుకుంటాను. మా ఫ్యామిలీ పరంగా నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. నాకు ఒక పాప, తన 10th క్లాస్ చదువుతుంది. ఇక్కడ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా లాంగ్ టైం అయిపోయింది. ఈ ఊరు వదిలేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చి కాలం ఇది అందరినీ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందరికీ థ్యాంక్ యూ. ఏ చీకటి
పైకి రావాలి 1 to 1. బాబు ఇచ్చిన వాళ్ళు ఒకటి తీసుకోవద్దు దయచేసి అందరూ. ఇదిగో ఒకటి తీసుకోండి ఎవరు. హలో అందరూ కూడా స్టేజ్ మీకు వచ్చి అమౌంట్ తీసుకోండి.